ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. గత ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. గతంలోనే తన ఫోన్ ట్యాప్ అయిందని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో సిట్ తనకు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చి విచారణకు హాజరయ్యారు. దీంతో ఆయన విచారణలో కీలక విషయాలను గుర్తించిన అధికారులు ట్యాపింగ్ కు గురైన నేతలకు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా చివ్వెంల ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్ కు కొండా విశ్వేశ్వరరెడ్డి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లలో అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు అధికారుల దర్యాప్తు అనేది వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఇందులో ప్రధాన నిందితులందరినీ వరుసగా అనేక సార్లు విచారించడం పూర్తయింది. మరలా విచారించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇందులో ప్రధాన నిందితులందరూ. అయితే నిందితులను విచారణ చేస్తూనే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత తమ ఫోన్లు ట్యాప్ కు గురైనట్లు ఎవరైతే ఫిర్యాదులు చేశారో, ముఖ్యంగా ప్రధాన రాజకీయ నేతలు, అలాగే బిజినెస్ మెన్లు, కొందరు ఇతర వ్యాపారవేత్తలు, సో వీళ్ళందరూ కూడా తమ ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత వారి యొక్క ఫిర్యాదులు తీసుకొని మరోవైపు ప్రధాన నిందితుల దగ్గర నుంచి కూడా సమాచారాన్ని రేపడటం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఎప్పుడైతే నిందితుల వద్ద నుంచి సమాచారాన్ని రాబడుతున్నటువంటి క్రమంలోనే అంతకంటే ముందు ఫిర్యాదులు ఇచ్చినటువంటి బాధితుల యొక్క నెంబర్ ఆల్రెడీ ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది. కాబట్టి వారి యొక్క స్టేట్మెంట్లను సైతం తీసుకుని ఇప్పటికే కొందరికి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. విక్టిమ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నేతలందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. స్టేట్మెంట్ ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా ఇందులో సీనియర్ నేతలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వరుసగా రాజకీయ నేతలందరూ వచ్చి ఎవరి ఫోన్లో అయితే ట్యాప్ గురైనటువంటి విషయాన్ని గతంలో తెలియజేశారు, వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు స్టేట్మెంట్లను ఇస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా చేవేళ్ల ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి మరికొద్ది సేపట్లోనే సిట్ కార్యాలయానికి జూబ్లీహిల్స్ చేరుకొని సిట్ అధికారుల ముందు తన యొక్క స్టేట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాప్ కు గురైంది. తన మూవ్మెంట్ మొత్తాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. తన ఫోన్ ను ట్యాప్ చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల యొక్క ప్రోద్బలంతోనే ఇంటెలిజెన్స్ తమ ఫోన్ ను ట్యాప్ చేసిందనేటువంటి విషయాన్ని ఆయన గతంలో తెలియజేయడం జరిగింది. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన చేవేళ్ల సంబంధించి పార్లమెంటు పరిధిలో ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. కాబట్టి గతంలోనే ఆయన ఏదైతే రాజకీయంలో భాగంగానే తన ఎలక్షన్ లో గెలవడానికి ఆయన ఇస్తున్నటువంటి రచించినటువంటి వ్యూహాలకు సంబంధించి కావచ్చు, ఆయన మూవ్మెంట్స్ మొత్తాన్ని కూడా తెలుసుకునేందుకు గతంలో తన ఫోన్ ట్యాప్ చేసినటువంటి విషయాల్లో భాగంగానే ఇప్పుడు వాటన్నిటి మీద కూడా సాక్షి వాంగ్మూలం అనేది ప్రస్తుతం సిట్ అధికారుల ముందు ఇవ్వబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే కొండా విశ్వేశ్వరరెడ్డి జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేతల్లో కొంత ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తిగా కొండా విశ్వేశ్వరరెడ్డికి పేరు ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన జరిపినటువంటి లావాదేవీల మీద కూడా గతంలో ఫోకస్ చేయడంలో భాగంగానే తన ఫోన్ ను ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద ఆయన ఏ విషయాల మీద అయితే ఆరోపణలు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా ఇప్పుడు సాక్షి వాంగ్మూలంగా తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, అలాగే ఇతర బీజేపీ నేతలు కూడా ఈ యొక్క సిట్ కార్యాలయానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే రత్నకుమార్, మీరు చెప్పినట్టుగా ట్యాపింగ్ కు గురైన నేతలకు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగా చెవ్వెంల ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా నోటీసులు జారీ అయ్యాయి. మరి జూబ్లీహిల్స్ పిఎస్ కి కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా వాస్తవానికి ఆయన నిన్ననే జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే నేడు విచారణకు రాబోతున్నారు అనేటువంటి విషయం అయితే తెలుస్తూ ఉంది. కేవలం కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రమే కాదు, ఇప్పటికే అనేక మంది రాజకీయ నేతలకు ఈవెన్ ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల యొక్క ఫోన్లు అనేవి ఎక్కువగా ట్యాప్ కు గురైనటువంటి విషయం తెలిసిన తర్వాత
బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి నేతలు ఈటెల రాజేందర్, అలాగే ధర్మపురి అరవింద్, మరోవైపున రఘునందన్ రావు, సో ఇలా కీలక నేతల యొక్క ఫోన్లన్నీ కూడా ట్యాప్ కూడా గురైనటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు అనేవి వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వారి యొక్క స్టేట్మెంట్లను ఇవ్వాల్సిందిగా సిట్ అధికారుల బృందం కోరింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఈటెల రాజేందర్ సిటీ కార్యాలయానికి చేరుకొని తన యొక్క వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈటెల తర్వాత ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు సాక్షి వాంగ్మూలం ఇచ్చేందుకు సిటీ కార్యాలయానికి రావాలని తెలియజేశారు కాబట్టి ఆయన ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు అనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.